టైటిల్ నేమ్ వచ్చేసి ఒక పేరు పెట్టాలనుకున్నాం. దాని పేరు వచ్చేసి సెల్ఫ్ ఇవాల్యుయేషన్. సో మనకు మనమే ఏం చేస్తున్నామో తెలుసుకోవాలని ఉంది. సో దీనికి అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకు అని అంటే, సో ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇక ముందు ఏం జరగబోతుంది అనేది మన సార్ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు. దానికి రిలేటెడ్ గా ఉన్నది. నాకు కొంచెం చెప్పలేదు కానీ చేస్తుందాం అనిపించింది. ఇది మనకు చాలా అవసరం వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. మాక్సిమం అందరు టైప్ చేయడానికి ప్రయత్నించండి. సింపుల్గా ఉంటుందండి. సో నెంబర్ 1 వచ్చేసి, వెస్టీజ్ లో నీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకుంటే వేయండి, లేకపోతే ఇయర్స్ వేయండి. వెస్టీజ్ లో నీ డేట్ ఆఫ్ బర్త్. సో నాది డైరెక్ట్ చెప్పేస్తున్నా, 3 years. మీరు టైప్ చేయండి. ఇంకా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఇది. దీన్ని బట్టి మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి సార్. ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది మీకు చాలా 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 యూజ్ అవుతుంది. మీరు కొంచెం నేను అడిగే క్వశ్చన్స్ ని కొంచెం జస్ట్ అది ఐడెంటిఫై చేసుకుంటే ఈ 2 నెలల్లో నీకు ఏం కావాలన్నా దొరుకుతుంది. నేను కూడా రాసుకుంటున్నా పక్కన. రైట్. సో మీరు డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తు పెట్టుకోండి. జనరల్ డేట్ ఆఫ్ బర్త్ చాలా మందికి తెలుసు. అందరికి ఛాయిస్ ఉంది. దీంట్లో మీరు ఏమాత్రం నామోషిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. సో టైం ఉంది, జస్ట్ 3 months. సో 1996 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. వెస్టీజ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాను నేను. కాబట్టి క్వశ్చన్ కన్ఫ్యూజ్ కావద్దు. అంతా వెస్టీజ్ గురించే అడుగుతాను నేను, వేరే రైట్కి ఏమి వెళ్ళాను. రైట్, జస్ట్ 2 months. డాక్టర్ జ్యోతి మేడం, ఓకే. 2004 మీ డేట్ ఆఫ్ బర్త్ నేను అడగట్లేదు, వెస్టీజ్ లో జాయిన్ అయిన డేట్ ఆఫ్ బర్త్ అంటున్నా. అందుకనే కన్ఫ్యూజన్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనము క్వశ్చన్ అడుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 1976 కాదు. అందుకనే నేను క్లారిటీ ఉండండి. ఇక్కడ మొత్తం అన్ని క్లారిటీ విషయాలే వస్తాయి. రైట్, థ్యాంక్ యూ. 1 year 2019 మీ డేట్ ఆఫ్ బర్త్ కాదండి. నా వాయిస్ వినిపిస్తుందో లేదో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు, వెస్టీజ్ లో డేట్ ఆఫ్ బర్త్. వెస్టీజ్ లో డేట్ ఆఫ్ బర్త్. వెస్టీజ్ లో నువ్వు ఎప్పుడు జాయిన్ అయినావు అని అర్థం. చాలా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఈ రోజు జరుగుతుంది. మనం ఏం చేయాలనో తెలుస్తుంది. రైట్, చాలా మంది హౌ టు నో సార్, ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారో అది తెలిస్తే సరిపోతుంది. మీ అప్లైని కూడా కనుక్కోవచ్చు. ఎస్, గుడ్ కమ్యూనికేషన్. సో అందుకనే మన డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియకపోతే మనం ఏం చేస్తున్నాం అనేది అర్థం కాదండి. రైట్, ఓకే ఓకే, సూపర్. సో చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్సలెంట్. ఎందుకంటే నేను స్లోగానే అడుగుతా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నువ్వు ఏం చేస్తావు అనేది 2025 లో 25 మార్క్స్ అంటే 1 lakh ఎంత ఈజీగా వెళ్ళిపోవాలి, ఎంత హార్డ్ గా వర్క్ చేయాలి, ఎట్లా చేద్దాం అనేది అన్ని వస్తాయి. రైట్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్సర్ చేసిన వాళ్ళందరికి కూడా. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఈ క్వశ్చన్ అయిపోయింది. సో మీరు డేట్ వేసి పెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ క్వశ్చన్, సిఎన్సి ఫ్రీ వోచర్స్ ఎన్ని తీసుకున్నావు? జస్ట్ నెంబర్ ఇవ్వండి. సిఎన్సి ఫ్రీ వోచర్స్ ఎన్ని తీసుకున్నావు? సో 2, 1, 18, 4, 5. సంవత్సరానికి సంవత్సరంన్నరకి 3 తీసుకుంటాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సిఎన్సి నేను అనేది సిఎన్సీలు ఎన్ని చేసిరని కాదు, సిఎన్సి చేసిన తర్వాత ఫ్రీ వోచర్లు ఎన్ని తీసుకున్నావు. సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి సార్. సిఎన్సి ఫ్రీ వోచర్స్ అంటే 4 నెలలు చేస్తే 5 నెలలు ఫ్రీగా వచ్చేది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మన సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మనం ఏం చేస్తున్నాము, ఎటు పోతున్నాము, ఎట్లా చేద్దాము అనేది కొంత క్లారిటీ మనకు వస్తుంది.
సో నేను కార్ తీసుకున్నాను ఫ్రీగా. రైట్, ఎక్సలెంట్ సార్. ఇక్కడ రమేష్ చంద్ర సార్ కి 24 సిఎన్సి ఫ్రీ వచ్చర్లు తీసుకున్నారు. సో ఫస్ట్ అవార్డు సార్కే అనొచ్చు ఒక రకంగా. రైట్, చూడండి ఎక్కడో మనం మిస్ అవుతున్నామా, ఏం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. చూసుకోండి ఎవరైతే సిఎన్సిలో లేరో, ఫ్రీ వచ్చర్ కావాలనుకుంటున్నారో రెడీగా ఉండండి. సో క్వశ్చన్కి ఆన్సర్ కూడా వస్తూనే ఉంటుంది అప్పుడు. రైట్ రైట్ రైట్, ఎక్సలెంట్. సో ఆదర్శం అంటే ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వెస్టీజ్ లో మీ లెవెల్ ఏది? అన్నాల మల్లయ్య సార్ 1100 ఇదేంది మొత్తం 4 బిట్లు సార్. స్టార్. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆల్రెడీ రన్ అవుతున్నది. వెస్టీజ్ లో మీ లెవెల్ ఏది? నేను స్టార్ లో ఉన్నాను సార్. స్టార్ రాసుకోండి వీలైతే. ఇది సెల్ఫ్ ఇవాల్యూషన్ ఎప్పుడైనా లైఫ్ కి ఉపయోగపడుతుంది. స్టార్, డిసిడి, సిల్వర్, రైట్, గోల్డ్ డైరెక్టర్ 8%, 5%. వీళ్ళు అంటే పర్సెంటేజ్ కూడా తెలుస్తున్నది అని అంటే అవగాహన బాగా వస్తున్నది. నితిన్ రెడ్డి 12%, బ్రాంజ్, సిల్వర్, బ్రాంజ్ డైరెక్టర్, గోల్డ్, ఇవన్నీ మీరు రాసుకోండి సార్. కొన్ని మీకు వీలైనవి మీ లెవెల్ ఎక్కడుంది అనేది మీరు రాసుకుంటే ఏం చేయాలనో తెలుస్తుంది. రైట్, సూపర్ సూపర్. విక్రమ్ సార్ డిసిడి, నెక్స్ట్ డైరెక్టర్. ఓకే, 12%, సూపర్ అండి. డబల్ స్టార్, ఓకే, స్టార్ డైరెక్టర్. వరంగల్ మహేందర్ సార్ 12%, సూపర్. రైట్ అండి. ఎందుకు ఇవన్నీ నేను అంటున్నా? పుల్లయ్య సార్ క్రౌన్ సూపర్ 16%. ఎందుకు అంటున్నా అంటే ఏం చేయాలనో అర్థమవుతుంది. మీరు కొంచెం క్యాలిక్యులేషన్ కరెక్ట్ మైండ్ సెట్ పెట్టి వినండి. రైట్, ఫోర్త్ క్వశ్చన్ అండి. సో మీరు మీకు ఎన్ని ఎల్ఓబిలు వస్తున్నాయి? దీన్ని వేరేలాగా అనుకోవద్దండి. సో ఉన్న విషయం ఏం చేద్దాము అనేది మనకు అర్థమైంది. నాకు వచ్చినవి పెట్టండి, వస్తున్నవి పెట్టండి, ఓకే, నో ప్రాబ్లం. నాకు 2 ఎల్ఓబిలు రాసుకున్నాను. రైట్, 3 to 4, 6 ఎల్ఓబిస్. సో అథ్లెట్స్ ఒక్కసారి వెనకబడితే రన్నర్ అప్ అయినప్పుడు విన్నర్ కావాలని ఆలోచిస్తాడు. విన్నర్ అయినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా విన్నర్లోనే ఉండాలనుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ 2 జరుగుతున్నాయి. 0 ఉన్న వాళ్ళు 1కి ప్రయత్నం చేస్తారు, 1 ఉన్న వాళ్ళు 2కి, 3 ఉన్న వాళ్ళు 5కి, 6 ఉన్న వాళ్ళు 8కి, 12కి, ఇట్లా పోతూనే ఉన్నారు. సో కాబట్టి 0 పాయింట్ ఎక్కువగా అనిపించింది నాకు. సో కాబట్టి ఆల్రెడీ గోల్డ్ లో ఉన్న వాళ్ళకి, సిల్వర్ లో ఉన్న వాళ్ళకు మంచి అవకాశం. కాబట్టి ఎల్ఓబి సంపాదించడం కొరకు ఈ 2 months లో ప్లాన్ చేసుకోవచ్చు సార్. చెప్పకనే చెప్తున్నాం. సూపర్ అండి, మంచి రెస్పాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో 0 పెట్టిన వాళ్ళంతా కూడా జాగ్రత్తగా గమనించండి. మనము దాన్ని రీచ్ కావడానికి చాలా దగ్గరలో ఉన్నాం, కొంచెం సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే. నెక్స్ట్ క్వశ్చన్, మీరు 30K దాటారా? అంటే 30,000 సంపాదిస్తున్నారా వెస్టీజ్ లో? మీ గోల్ ఏం పెట్టుకున్నారు? 10, 5, 20 ఇట్లా ఉంటది కదా. సో జస్ట్ సింపుల్ గా మీరు 30 దాటారా, ఇందులో గోల్ ఏముంది అనుకుంటున్నాం. 2 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఎక్సలెంట్ సార్. విఎంసిఎం 1,50,000. సో నో 1,00,000 విఎంసిఎం. మంజుల వెంకట్ కుమార్ ఎంవికే, ఎక్సలెంట్ సార్. సో 50,000. నాది కూడా 1,00,000 పెట్టుకున్నా సార్. నేను కూడా చెప్పాలి కదా. రైట్, సూపర్. సో చూడండి, ఒక్కసారి మీరు ఆ ఫిగర్ వేసుకొని మనసులో దాచుకోండి, బీరోలో కూడా దీన్ని దాచిపెట్టండి, రోజు కనబడేటట్టు పెట్టండి. సో మన నిపుణులు ఆల్రెడీ సార్ వాళ్ళు కూడా, సిద్ధార్థ్ సింగ్ సార్ కూడా 50 అంటే 50 వచ్చిందంటే, లక్ష అంటే లక్ష వచ్చింది, 2 పోయింది, 3 పోయింది, 20 పోయింది, 1 కోటి పోయింది, 1,50,00,000 కూడా దాటింది. సో రమేష్ చంద్ర సార్ కూడా అదే చెప్తాడు. 1 అన్నాడు, 1 దాటింది,
5 దాటింది, 6 కూడా దాటింది. సో ఇప్పుడు 10 lakhs పెట్టుకున్నాడు. కాబట్టి సో ఎందుకు అని అంటే వస్తుంది, పాడంగా రాగం అభివృద్ధి చెందినట్టుగా. సో ఇది కూడా 3 to 5 lakhs. సో భిక్షం సార్, సో చాలా మంది విఎంసీఎం అంటే 2-3 సార్ వాళ్ళు విఎంసీఎం పెట్టుకున్నారు, 50K పెట్టుకున్నారు. సో 30K ఉంది, 1 lakh ఉంది, 50 ఉంది. సో సూపర్ అండి. జస్ట్ స్టిక్ ఆన్ ద పేపర్, రైట్ ఆన్ ద పేపర్, రాసుకోండి, మీ డైరీలో పెట్టుకోండి. నైస్, ఎక్సలెంట్ సార్. రైట్, ఇదంతా కూడా నాకు తెలిసి ఏదో అల్లటప్పగా పెట్టట్లేము, మనం మనసులో నుంచి వస్తుంది అనేది నాకు అర్థమైంది. అందుకనే టైటిల్ నేమ్ సెల్ఫ్ ఇవాల్యూషన్ అనుకున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో కొంచెం వర్క్ అయినా సరే కూడా మంచిగా వస్తుంది, ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు నెలకు ఎన్ని ప్రెజెంటేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు? ఇచ్చిన దాని గురించి మనం మాట్లాడట్లేము, ఎన్ని ప్రెజెంటేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు? సో డిఎల్సిపిస్ పక్కన పెడితే, మెయిన్ మీటింగ్స్ పక్కన పెడితే, రోజుకి 1-2 అనుకోండి మనసులో, ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు? జస్ట్ ప్లాన్ చేసుకుందాం. ఓ మరోలేదు సార్, 30, 10, 15, 5. సో నేను కూడా 15 పెట్టుకుంటున్నా సార్. సో నాది పెరగాలి. సో రమేష్ చంద్ర సార్ 3, ఎక్సలెంట్. సో ఆ 3 అంటే అందులో 30 అవుతుందో ఎన్ని అవుతుందో తెలియదు. రైట్, సూపర్. ప్రజెంటేషన్స్ సెల్ఫ్ గా మనం వెళ్ళి ఇంతమందిని కలవటమే ప్రజెంటేషన్ మీన్స్. సూపర్. సో జస్ట్ నెంబరింగ్ వేసుకొని దగ్గర పెట్టుకోండి. ఈ సెల్ఫ్ ఎవాల్యూషన్ అనేది ఇంకొక 10 days అయిన తర్వాత మళ్ళీ రివిజన్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఫెయిల్యూరా, సక్సెసా, నియర్ బై ఉన్నామా? సూపర్ అండి. డైలీ 3, ఎక్సలెంట్. సో మన సాధ్య అసాధ్యాలు అనేది మన పైన ఆధారపడింది. రైట్, సూపర్ అండి. సో నియర్లీ 30-40 మెంబర్స్ రియాక్ట్ అవుతున్నారు, బాగుంది. మిగతా వాళ్ళు కూడా అయితే మనం ఏం చేయొచ్చు అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక్కటే అనమాట, నాకు అనిపించేది ఏంటంటే మనసులో ఉన్న దాన్ని గొంతు దాకా తీసుకొచ్చి దాన్ని ఆపుకోవద్దు, అది బయటకు వస్తే మనకు తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. మీ టీంలో ఎంతమంది బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారు? అందులో యాక్టివ్ ఎంతమంది? నేను బ్రాంచ్ అయినా కానీ నేను ఇంటి దగ్గరనే ఉంటున్నా సార్, ఏం చేయట్లేను అనేటోళ్ళు కాకుండా, సో బ్రాంచ్ ఎంతమంది ఉన్నారు, అందులో యాక్టివ్ ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ చాలా లింక్ పెద్దగా వస్తుందండి. నా కిందనే డైమండ్లు ఉన్నారు, నా కిందనే యూసిటీలు ఉన్నారు అని అనుకున్నా, యూసిటీని పక్కన పెడితే పక్కన ఉన్నటువంటి లెగ్గులను కొంచెం ఆలోచిద్దాం. సో అప్పుడు ఎంతమంది యాక్టివ్ ఉన్నారు అనేది ఇంకొక క్వశ్చన్ అన్నట్టు. సో నాకు మా మల్లయ్య సార్ను పక్కన పెడితే, ఆయన టీమును పక్కన పెట్టుకుంటే, ఒక డైరెక్ట్ లెగ్ని, ఇందులో ఒక క్యాండిడేట్ యాక్టివ్ ఉన్నాడు, ఒక్క బ్రాంచ్ మాత్రమే యాక్టివ్ ఉన్నాడు. అప్పుడప్పుడు స్పందించడం కాదు కానీ, సో రెగ్యులారిటీగా స్పందిస్తే బాగుంటుంది. సో ఎందుకంటే మనం లోతుకి వెళ్తున్నాం అన్నట్టు, దీంట్లో లోతుకి వెళ్తే మనము ఏం చేసుకోగలుగుతాం అనేది బాగుంటుంది. 1 క్యాండిడేట్ మాత్రమే యాక్టివ్ ఉన్నాడు, మిగతా అంతా కూడా మనం పోయి కదిలిస్తే జరుగుతున్నారు. రైట్ సార్, నో యాక్టివ్, సూపర్. ఓకే, లేకపోతే ఏం చేయాలనేది మన చేతిలో పని ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నో బ్రాంచ్, 2 యాక్టివ్, సూపర్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. బిజినెస్ ప్లాన్ ఇచ్చే లీడర్స్ మీ టీంలో ఎంతమంది ఉన్నారు? చూడండి, ఈ క్వశ్చన్స్ మంచిగానే ఉన్నాయని నేను అనుకుంటున్నా, నా మనసులో ఉన్నది ఇవి. సో ఇది టీంకి ఉపయోగపడుతుంది. సెల్ఫ్ ఇవాల్యూషన్ నాకెంత వరకు ఉపయోగపడుతుంది, మన టీం అంతటికి కూడా ఎలా ఉందనేది. సో 7, ఓకే. క్వశ్చన్, బిజినెస్ ప్లాన్ ఇచ్చే లీడర్స్ ఎంతమంది లీడర్స్ ఉన్నారు? సో 4, 5, 1, 10. ఇక్కడ డైరెక్టర్ అయితేనే బిజినెస్ ప్లాన్ ఇస్తాడా అనేది కూడా కాదండి. కొంచెం లోతుగా ఆలోచిస్తే, సో క్యాండిడేట్ కి విషయం చెప్తే దూసుకెళ్ళిపోతాడు, ఈయన చెప్పగలుగుతాడు అనేది మనకు తెలుస్తుంది. సో ఆ నెంబర్ ఇవ్వచ్చు.
రైట్. నాకు ఒక నలుగురు ఉన్నారు సార్. ఐఎమ్ ఓన్లీ. సూపర్. ఓన్లీ అన్నప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు ఖచ్చితంగా తోడు దొరుకుతారు ఎవరో ఒకరు. లీడర్. సూపర్ సార్. 2 అప్లయన్స్ +1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సిఎన్సిలో ఉన్న సో మనం ఈ క్వశ్చన్ ఏంటంటే, మన టీంలో ఒక 10 మంది లీడర్స్ సిఎన్సిలో ఉంటున్నారా? మన టీంలో 10 మంది లీడర్స్ సిఎన్సిలో ఉంటున్నారా? ఎస్, నో, ఎస్. సో కామన్ గా ఉంటున్నారా అంటేనేమో వేరే వాళ్ళని పెట్టగలుగుతాము, కానీ వీళ్ళు లీడర్స్ కొంచెం అవగాహన వచ్చింది, బ్రాంచ్ అయిపోయినారు, అట్లాంటి వాళ్ళు. సో నో % ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని 10 మెంబర్స్ ని మనం ఈ నెల వచ్చే నెల ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఆలోచన చేద్దాం. సో మేజర్ గా నోనే కనిపిస్తుంది, ఎందుకంటే 10 ఉంటే 1000 పాయింట్లు ఆ మాత్రం వచ్చేస్తాయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 7 స్టెప్స్ అవగాహన ఉన్న లీడర్స్ మన టీంలో ఎంతమంది ఉన్నారు? 7 స్టెప్స్ అంటే గడగడ చెప్పేయటం కాదు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి. నా టీంలో 7 మెంబర్స్ ఉన్నారండి. ఇది మన కింద డైమండ్ ఉన్నా ఎవరున్నా సరే, సో అవగాహన ఎట్లుంది అనేది దాని కొరకు. రైట్. సూపర్. 7 స్టెప్స్ పైన అవగాహన కొంతమందికి ఉంది. ఓకే. ఓకే సార్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళకి ఇది నేను క్వశ్చన్ చేయగలుగుతున్నా సార్. సో మన టీంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదంటే అందరికి కూడా అనుకోండి. మీరు సొంతంగా డిఎల్సిపి మీటింగ్ చేయగలరా? మీరు సొంతంగా డిఎల్సిపి మీటింగ్ చేయగలరా? విషయాలు చెప్పినా సరే వాళ్ళను మనం సాటిస్ఫై చేసి సో నో, ఎస్, నో, నో, నో. ఓకే. సిల్వర్ బట్ ఐ కాంట్ డూ ఇట్. ఓకే. సూపర్. రైట్. ఇందులో కూడా నో % కొంచెం ఎక్కువ వచ్చింది. సో నేను డిఎల్సిపి మీటింగ్ చేయగలను, ఎస్ పెట్టుకుంటున్నా. సో చాలా మందికి నో అని వచ్చింది. సో కొరత ఏందనేది మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు చూస్తాం. రైట్. తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్ అండి. 8% బట్ ఐ విల్. ఓకే. సో ఇక నుండి చేయాలి. ఓకేనండి. ఇక్కడ మనకు సెల్ఫ్ టాలెంట్ పై ఆధారపడి ఉంది, కాబట్టి మ్యాటర్ ఎక్కువ తెలిస్తే మనం డిఎల్సిపి మీటింగ్ చేయగలం. రైట్. అది తెలియాలి, కొంచెం లెవెల్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది. రైట్. సూపర్. సిల్వర్ వాళ్ళు అమోఘంగా చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. మీరు టీం వర్క్ చేస్తున్నప్పుడు గోల్ అచీవ్మెంట్ అవుతుంది, లేదంటే మీరు టీంతో వర్క్ చేస్తున్నప్పుడు గోల్ అచీవ్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు అనుకోం సార్ అంటారా? మీరు టీంతో వర్క్ చేస్తున్నప్పుడు గోల్ అచీవ్మెంట్ అంటే మీకున్న గోల్ కానీ అచీవ్మెంట్ కానీ ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? క్వశ్చన్ అది. ఎస్. సో టీంతో వర్క్ చేస్తే
అమోఘంగా ఎక్సెల్ అవుతాం సార్. ఇది నిత్య సత్యం. సూపర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ బాగా గుర్తుంచుకోండి. మీ టీంతో అగ్రి ప్రొడక్ట్స్ డెమో చేశారా? డిఎల్సిపిలలో చేసినవి చూడటం ఒక ఎత్తు, మన టీంతో పాటు మనం కూర్చొని చేయటం ఇంకొక ఎత్తు. కాబట్టి మన టీంతో కూర్చొని మనము అగ్రి ప్రొడక్ట్స్ డెమో చేశామా? నో. సో డెమోలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన టీంతో కలిసి మనం చేసినప్పుడు సో ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, కాబట్టి చేయాలి. సో డెమోస్ మన టీంతో కలిసి చేయాలి. చాలా మంది లీడర్స్ మన వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసి వచ్చి డైరెక్ట్ జూమ్ లో కానీ బయట కానీ ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నారు. దాని వెనకాల కొంత కృషి, దానివల్ల ఎప్పుడు మర్చిపోవాలి. రైట్. సో కంపల్సరీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనము మన టీంతో కూర్చొని అగ్రి ప్రొడక్ట్ లో డెమో చేయాలి. రైట్ సార్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు నేను కూడా ఇప్పటి వరకు అన్ని ప్రొడక్ట్లు కలిపి, అది అగ్రి కావచ్చు, జనరల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, నాన్ ఎనర్జీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్ని ప్రొడక్ట్లు వాడి ఉండొచ్చు? సో నా వాయిస్ రామారావు సార్ ఓకేనా? సార్ గుడ్ మార్నింగ్. ఓకే, సూపర్. ఓకే సార్, ఓకే. +60, 45+, విక్షమ్ సార్ 15+, 100+, 40+, 100+. చూడండి, చాలా. ఎందుకు అంటే ఇన్ని ప్రొడక్ట్లు అంటున్నాం కాబట్టి మనకు హెల్త్ వాడతాం బాగా. సో నేను ఒక 50 వరకు వాడొచ్చండి. సో ఇప్పుడు అన్ని ఖాళీ డబ్బాలు ఉన్నాయి, అవి కనిపిస్తాయి. రైస్ బ్రాన్ ఆయిల్ ప్రతి నెల తీసుకుంటాం కాబట్టి దాన్ని కూడా 10 సార్లు వాడితే 10 లెక్క పెట్టకండి. సో రైట్. సో మాక్సిమం వెస్టీలో జాయిన్ అయ్యి 1 year పాటు ఉన్న వాళ్ళంతా కూడా ఒక 20-30 అయితే కంపల్సరీ వాడేస్తారు. అంటే అవి అన్ని కాబట్టి. రైట్, సూపర్ అండి. సో బాగా వాడుతున్నారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మీకు నాకు కూడా వెలినో అండ్ మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్ల మీద అవగాహన ఉందా? వెలినో, మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ మీద అవగాహన ఉందా? సో తక్కువ మంది నో అని చెప్తున్నారు కదా, కాబట్టి దీనికి మనకు ఒక సెషన్ కావాలి. ఇది చాలా లిటిల్ బిట్ కాబట్టి కొంత మార్కు మాత్రమే మనకు అవగాహన ఉంది. కాబట్టి జస్ట్ ఆ ప్రొడక్ట్ లో పేర్లు తెలుస్తుంది, దేనికి వాడతామో తెలుస్తుంది, డీప్ గా తెలియదు. కాబట్టి దీనికి ఒక సెషన్ మనకు కావాలి. రైట్. మనం ఒక స్పెషలిస్ట్ ని కూడా సార్ వాళ్ళతో చెప్పి పిలిపిద్దాం. ఆల్రెడీ మాల్లో కూడా ఒకసారి BMW బ్యూటీ మేకప్ వర్క్ షాప్ కూడా జరిగింది. సో అది కొద్ది టైంలో అది కూడా జరగబోతుంది. కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుందాం. సో చాలా మందికి, నాకు కూడా అవగాహన లేదు. సో మనకు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ SPF 9 స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్లు వాడుతున్నారా? వాటి గురించి
యూట్యూబ్లో చూస్తున్నారా? వాడుతున్నారా? వాటి గురించి యూట్యూబ్లో చూస్తున్నారా? ఎందుకు యూట్యూబ్లో చూస్తున్నారా అని అడిగినాము అంటే, సో ఎట్లా దాన్ని మేకప్ చేయాలి, ఎందుకు మనకు ట్రైనింగ్స్ కొన్నిసార్లు జరిగినా కూడా మనం అవైలబుల్లో లేము కాబట్టి దాంట్లో చూస్తే విటమిన్ సి సీరం ఎట్లా వాడుకోవాలి, బ్లేమిష్ జెల్ ఎట్లా వాడాలి, తర్వాత బ్రైటనింగ్ ట్రీట్మెంట్ ఎట్లా వాడాలి. సో ఎవరైతే నో పెట్టిన వాళ్ళు చాలా వరకు మనం అందరం కూడా ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో ఆ ప్రోడక్ట్ గురించి అవగాహనను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొన్ని వాడుతున్నారు, ప్లేసార్ వాడుతున్నారు, చూస్తున్నారు, రైట్. సో జూమ్లో వింటున్నారు. సో యూట్యూబ్లో చూస్తే చాలా విషయాలు మనకు దాని గురించిన అవగాహన వస్తుంది. ఎస్, చూడండి. ఎందుకంటే అప్లైన్ అన్ని విషయాలు చూడనప్పుడు చెప్పనప్పుడు కొన్ని మనకు ఆసరగా ఉంటాయి కాబట్టి సెర్చ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. వెస్టీజ్లో విఎల్సి సిఎన్టి మీటింగ్స్ ఉంటాయని తెలుసా? విన్నరా? ఎప్పుడైనా వెళ్ళారా? విఎల్సి విఐపి సిఎన్టి వెస్టీజ్లో విఎల్సి వెస్టీజ్ లీడర్షిప్ కాంక్లేవ్, తర్వాత సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ప్రోడక్ట్ గురించినటువంటి సూపర్. ఇక ఏవేవైతే డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ అన్నిటికి కూడా ఇట్లా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తర్వాత విఎల్సి విఐపి సిఎన్టి మీటింగ్లు వింటే చాలా నాలెడ్జ్ వస్తుంది. అసలు వెస్టీజ్లో మన కెపాసిటీ ఎంత, అడపదడప చేస్తున్న మనం ఉండాలన్నా ఊడిపోవాలన్నా కూడా చెప్తుంది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి సెషన్ బట్టి మన లోపల వచ్చే మొత్తం కూడా క్లారిఫై అయిపోతుంది సార్. సో మనకి ఇవి అతి కొద్ది రోజుల్లో మనకు కూడా ట్రైనింగ్స్ వస్తుండొచ్చు కాబట్టి సిఎన్టి విన్నారు, సూపర్. బయటికి లైవ్గా వెళ్ళి వినకపోతే యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. సిఎన్టి మీటింగ్, విఎల్సి మీటింగ్లు అటెండ్ అయ్యారు, సూపర్ అండి. సో విన్నారా, తెలుసా, చూశారా అంటే కొంతమంది విన్నారు, కొంతమంది చూశారు, కొంతమందికి తెలుసు లేరు, రైట్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ అందరికి సో సూపర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. పర్మనెంట్ హౌస్ ఫండ్ తీసుకోవాలంటే ఏం అచీవ్ కావాలి? పర్మనెంట్ హౌస్ ఫండ్ తీసుకోవాలంటే ఏం అచీవ్ కావాలి? క్రౌన్ ప్లస్ 3 months, క్రౌన్ డైరెక్టర్ 3 months క్వాలిఫై కావాలి. ఆరు లెగ్గులు డైరెక్టర్లు కావాలండి. సెల్ఫ్ పివి 40 చేసుకోవాలి, 100 చేసిన నో ప్రాబ్లం. ఇది దాని పారామీటర్ కాబట్టి 3 months కంపల్సరీ క్వాలిఫై కావాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో సార్ ఒక్కలే పెట్టిరు 3 months అని. అందరికి కామన్గా తెలిసిన క్రౌన్ అని చాలా మంది తెలుసు, రైట్. నర్మదా మేడం కూడా పెట్టింది, సూపర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇమ్యూనిటీ ప్యాక్ అని వీటిని పిలుస్తాం. సో ఇది క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయ్యి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఇమ్యూనిటీ ప్యాక్ అని వీటిని పిలుస్తాం. జస్ట్ వాటి ఫస్ట్ వర్డ్ పెట్టినా నష్టం లేదు, అన్ని రాయకున్నా. సింపుల్, బ్లూ కలర్ ప్రొడక్ట్స్, రైట్. నోని, ఆమ్లా, అలోవెరా,
నూనె, ఆమ్ల, కొలెస్ట్రాల్, స్పిరులినా, బ్లూ కలర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇవి ఇమ్యూనిటీ ప్యాక్. సో ఇంకొకటి సింపుల్ క్వశ్చన్, సో నేను కాస్త స్పీడ్గా ముందరికి వెళ్తాను సార్. సూపర్. సార్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వెస్టీజ్ టూల్ కిట్ వాడుతున్నారు. సెల్ఫ్ సొల్యూషన్ లో మరొక అద్భుతమైన క్వశ్చన్ ఇది. వెస్టీజ్ లో టూల్ కిట్ వాడుతున్నారా? ఎస్. ఎగ్జామ్కి అయితే పోతున్నాం కానీ పెన్ అయితే లేదంటే, యుద్ధానికి పోతున్నాం కానీ తుపాకో పోతే ఏదో ఒకటి గడ్డపారనో ఏదో ఒకటి ఉండాలి, అవతల కథం పెట్టాలంటే. సో కాబట్టి కంపల్సరీ టూల్ కిట్ ఉండాలి. సో ఎస్ పెట్టిన వాళ్ళు ముందుకెళ్తున్నారు, నో పెట్టిన వాళ్ళంతా కూడా అప్లై చేస్తే బాగుండు అనుకుంటున్నాం అనేది నేను భావిస్తున్నా, అందరు కూడా అదే భావిస్తారు. సో కాబట్టి టూల్ కిట్ మన చేతిలో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెస్టీజ్ డ్రెస్ కోడ్ ఉందా అంటే మనకుందా అని. ఉందా అంటే ఉందా కాదు, నాకుందా. ఎస్, నాది. ఉంటే ఓకే అండి. ఓకే సార్, మధ్యలో వచ్చింది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్, నో నో నో, ఎస్, 2 pairs. సూపర్. రైట్, లేకుంటే ఉండాలి, ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పెంచుకున్నా నష్టం లేదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వెస్టీజ్ లో చాలా ప్రొడక్ట్స్ కు డెమో ఉన్నాయి, మరి మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? వెస్టీజ్ లో చాలా ప్రొడక్ట్లకు డెమోలు ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తున్నామా? క్వశ్చన్. ఇంటికాడ ప్రాక్టీస్ చేయకపోతే టూ మీటింగ్లలో మనం చూపించలేము, తద్వారా టీం రావడానికి అవకాశం లేదు. ఎస్ సార్, ఎస్ సార్. సో ఎస్ పెట్టిన వాళ్ళంతా కూడా ఇంకెక్కువ ఏమొస్తాయి కొత్త అని ఆలోచన చేద్దాం. నో పెట్టిన వాళ్ళంతా కూడా ఎట్లా చేయాలని చెప్పేసి యూట్యూబ్ లో చూడండి, లేకపోతే అప్లై అడగండి. కొన్ని చేస్తున్నాము, కొన్ని చూస్తున్నాము. శ్రీనివాస్ సార్ ఫ్రమ్ ముంబై, ఎస్ సార్. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం, ప్రజెంటేషన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మంచి క్వశ్చన్ ఇది. సో మీరు మన టీం అంతా కూడా ఏ ప్రొడక్ట్ ను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము? మనము ఆర్ మన టీము ఏ ప్రొడక్ట్లను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం? సో కేటగిరీస్ పెట్టండి. ప్రొడక్ట్ అంటే నూనె, ఆమ్ల, జీటార్, స్పైసీ, రైస్ బ్రానా, ఇది కాకుండా జనరలా, హెల్తా, బ్యూటీనా, అగ్రీనా? సో చాలా వరకు మనం హెల్త్ సప్లిమెంట్స్ అండ్ హోమ్ కేర్ జనరల్ అని పెడుతున్నాము. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి జనరల్కి ఇద్దాము. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ హెల్త్ అండ్ అగ్రికల్చర్కి ఇస్తాం. ఎందుకు అనంటే జనరల్ ప్రొడక్ట్స్ ఒకసారి అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటారు సార్. హెల్త్ ప్రొడక్ట్లు, సప్లిమెంట్లు వాడొచ్చో వాడకూడదు డౌట్స్ చాలా ఉంటాయి, కొంతమంది చెప్తే మధ్యలో అయిపోతారు. అగ్రి 4 నెలలకో 5 నెలలకో 6 నెలల పంటలో ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. సీజనల్. హెల్త్ కూడా 4 months వాడితే 5th month నాకు వద్దు అనేటోళ్ళు ఉన్నారు.
కాబట్టి జనరల్ మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు బిజినెస్ బాగా పెరుగుతుంది, ఎక్కువ మందిని కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏది వీలైతే అదే, కానీ ఎక్కువ మాత్రం ప్రతి ఇంటికి కావాల్సింది సబ్బు, పేస్ట్, టీ పౌడరు మంచిగా ఉన్నాయి. కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ. మనం ఎక్సలెంట్గా ఎక్సెల్ అవ్వటానికి జనరల్ సూపర్. సో సమస్యను బట్టి, టైంను బట్టి. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఫీల్డ్ వర్క్ లో కేస్ స్టడీ చేస్తున్నారా? నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక 2 అయితే అయిపోతుందండి. చాలా స్పీడ్గా ఎక్సలెంట్గా మన వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. కేస్ స్టడీ చేస్తున్నారా? కేస్ స్టడీ చేయకపోతే ఇంకా నేను తర్వాత చెప్తా, మీరు టైప్ చేసినాక. ఎస్. సో మిగతా వాళ్ళంతా కూడా అసలు ఫీల్డ్కి వెళ్ళట్లేరు, మేము కేస్ స్టడీ చేయట్లేము అనేది ఆన్సర్ అనుకోవచ్చు. ఎందుకు కేస్ స్టడీ అవసరం అంటే, వాళ్ళకు ఐరన్ తక్కువ ఉందా, గ్యాస్ ట్రబుల్ ఉందా, బీపీ షుగర్ ఉందా, మొక్కల నొప్పులు ఉన్నాయా, మోషన్ ఫ్రీగా ఉంటుందా, డైజెస్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ విషయాలను తెలుసుకుంటే మనం ఏ ప్రోడక్ట్ కావాలనో డైరెక్ట్ అది ఇచ్చేయగలుగుతాం. సో చాలా వరకు మనం ఏం చెప్తున్నాము అని అంటే, సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు బిలో అబౌట్ 12 years ఉన్న వాళ్ళకి అంటున్నాం. సో 3 years 2 years ఉన్న వాళ్ళకి కూడా చాలా ఒక 7-8 ప్రోడక్ట్లు ఇస్తే వాళ్ళు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు అని నాకు డౌట్ వచ్చింది. సో మన సప్లిమెంట్స్ ఏమి ఇబ్బంది పెట్టవు, కానీ ఏజ్ లిమిట్ కూడా కొన్నిటికి ఉంటుంది. కాబట్టి చూసి గమనించుకొని ఇవ్వటం వల్ల అది చాలా బెనిఫిట్. కాబట్టి